మనిషి యొక్క దైనందిక జీవితంలో ప్రతిరోజు ఒత్తిడి అనేది సహజంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి. శ్వాస ఏ విధంగా తీసుకుంటారో ఆ విధంగా ప్రతి ఒక్క మనిషికి స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతున్నాయి. స్ట్రెస్ ఎక్కువ అయినటువంటి నేపథ్యంలో హార్ట్ స్ట్రోక్ రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి జబ్బులు బారిన పడేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా హైపర్ టెన్షన్ డేకి సంబంధించినటువంటి అంశాల్లో ఈవేళ థీమ్ 2025కి సంబంధించి మీ యొక్క బీపీని అక్యురేట్ గా మెజర్ చేసుకోండి, లాంగ్ లైఫ్ జీవించండి అన్నటువంటి ఒక థీమ్ తో ముందుకు వెళ్తుంది. సో ప్రపంచమంతా కూడా ఒత్తిడితోనే ఉన్నటువంటి ఒక పరిస్థితి. అది మన ఆహారపు అలవాట్లు కావచ్చు, మరి కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు కావచ్చు, లేదా ఇతర కారణాలు కావచ్చు. ఏదేమైనప్పటికీ ఈవేళ బ్లడ్ ప్రెషర్ అనేది కూడా ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్కరు టాబ్లెట్స్ యూజ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కొంతమంది ఏమో సొంత వైద్యం చేసుకుని ప్రాణాలు పైకి తెచ్చుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో నేపథ్యంలో వీటి నివారణ చర్యలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనేటువంటి అంశం మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ హాస్పిటల్ అయినటువంటి ఆస్టర్ నారాయణ హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తున్న అభిషేక్ గారు ఉన్నారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్ ఉన్నారు. వారితో కూడా మాట్లాడి ఈ రోజుకి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సో అభిషేక్ గారు, ఈవేళ హైపర్ టెన్షన్ డేకి సంబంధించినటువంటి ఇష్యూలో థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. సో మీ నోటీస్ లో ఉంటది ఈవేళ థీమ్, దాని యొక్క ప్రాముఖ్యత ఏంది, దాన్ని ఏ విధంగా అందరూ నడుచుకోవాలంట? ముందుగా సిటీ కేబుల్ తిరుపతికి నా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో హైపర్ టెన్షన్ థీమ్ గురించి మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అండి. సో బీపీ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎంత అక్యురేట్గా పెట్టుకుంటే మనం ఎంత లాంగ్ టర్మ్లో బ్యాడ్ అవుట్కమ్స్ లేకుండా ఒక మనిషి జీవించవచ్చు, అంటే లివ్ లాంగర్. దానికోసమే ఈ థీమ్. సో ఒక మనిషి జీవితంలో బ్లడ్ ప్రెషర్ అనేది చాలా వరకు మనం దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేషెంట్ మన దగ్గర రాగానే బీపీ ఉందని చెప్పగానే వాళ్ళు ఫస్ట్ షాక్లో సర్ప్రైజ్ అయ్యి నాకు బీపీ ఉందా అంటారు. దాన్ని యాక్సెప్ట్ చేయడానికే చాలా మందికి చాలా రోజులు టైం పడుతుంది. సగం మంది డినయల్ మోడ్లో ఉంటారు. అంటే మనం బీపీ ఉందని చెప్పినా బీపీ నాకు లేదులే, ఏదో డాక్టర్ ఊరికే చెప్పాడని చాలామంది బీపీ గురించి ఇంకా మర్చిపోయి ఇంకా ఆ విషయం ఎవరితోనో డిస్కస్ చేయకుండా సైలెంట్గా వదిలేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు లాంగ్ రన్లో బీపీ కారణమైన వ్యాధులతో తిరిగి మళ్ళీ హాస్పిటల్స్కి వచ్చి అడ్మిట్ అవుతూ ఉంటారు. అందువల్లనే మనం బీపీని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటాం. సో బీపీ ఏం చేస్తుందంటే సైలెంట్గా మన ఎండ్ ఆర్గాన్స్ అంటాం, అంటే హార్ట్, బ్రెయిన్, కిడ్నీ, కళ్ళు, వీటిని సైలెంట్గా డ్యామేజ్ చేస్తుంది. ఆ వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు మాత్రమే వాళ్ళు మన దగ్గరికి హాస్పిటల్స్లో వచ్చి ల్యాండ్ అవుతారు. ఎస్పెషల్లీ హార్ట్ని ఇబ్బంది పెట్టినప్పుడు హార్ట్ ఫెయిల్యూర్, అదే హైపర్ టెన్షన్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, దాంతో వస్తారు. అదే బ్రెయిన్ కానీ ఇబ్బంది పెట్టిందంటే స్ట్రోక్, పెరాలసిస్, పక్షవాతంతో వచ్చి అడ్మిట్ అవుతారు. లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్తో డయాలసిస్ యూనిట్లో ఉంటారు. లేకపోతే కళ్ళు సమస్యలతో కంటి డాక్టర్ దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీటన్నిటినీ మనం సరిదిద్దుకోవాలంటే ఫస్ట్ బీపీ ఉందా లేదా తెలుసుకోవాలి. దానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. అవి ఏందని మనం నెక్స్ట్ టాక్ లో చూద్దాము. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఒక వ్యక్తికి బీపీ వచ్చిందని నిర్ధారించుకోవడం ఎలా చేయాలి? ఇవాళ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కొంతమందికి ఏమవుతుందంటే ఉన్నటువంటి బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, పెరిగిపోతుంది. 120 ఇంట్లో ఉంటే 140, 120 ఉంటే డాక్టర్స్ దగ్గరికి వచ్చినప్పుడు అది మేబీ 160, 180, 200 కూడా వెళ్ళిపోతుంది. సో హాస్పిటల్ మేనియా అనొచ్చా దాన్ని, లేదంటే ఏదైనా డిజార్డర్స్ ఉంటే అలాగా జరుగుతుందా అనేది ఒకటి. ఇవాళ మెడికేషన్ తీసుకోవాలంటేనే కొంతమంది భయపడతారు, రోజు టాబ్లెట్స్ వేసుకోవాలనేటువంటి భయం, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తుంది అనేటువంటి భయం. సో సొంత వైద్యానికి కూడా వెళ్ళిపోతున్నటువంటి ఒక పరిస్థితి. లేదంటే నియంత్రణ చర్యలో భాగంగా సోడియంకి సంబంధించినటువంటి మెడిసిన్, ఉప్పు తగ్గించుకోవడానికి ట్రై చేస్తుంటారు. మెడిసిన్స్ వేసుకుంటే లాభం ఏంది, మెడిసిన్స్ వేసుకోకపోతే వచ్చే నష్టమే? సో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తానండి. ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగింది హాస్పిటల్కి రాగానే బీపీ ఎక్కువ అవుతుంది, ఇంట్లో ఉంటే బీపీ నార్మల్. దీన్ని మెడికల్ టర్మినాలజీలో వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే పేషెంట్ ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఆయన విరామ సమయంలో ఉన్నప్పుడు బీపీ నార్మల్గా ఉండొచ్చు. హాస్పిటల్కి రాగానే యాంగ్జైటీ వల్ల కొద్దిమందికి బీపీ ఎక్కువగా చూపించవచ్చు. దీన్ని ఏ విధంగా మనం కనుక్కోవచ్చు అంటే, ఒకటి మల్టిపుల్ బీపీ రికార్డింగ్స్. హాస్పిటల్లోనే రాగానే ఫస్ట్ రీడింగ్ తీసుకున్న వెంటనే బీపీ అని లేబుల్ చేయకుండా కొంతసేపు బయట కూర్చొని ధ్యానము, మెడిటేషన్ ఏదో ఒకటి చేసుకొని మళ్ళీ పీరియడ్గా ఒక 2-3 రికార్డింగ్స్ చేసి ఆ టైంలో కాఫీ, టీ ఇలాంటివి అవాయిడ్ చేయమని చెప్పి బీపీ తీయడం ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా మేము సజెస్ట్ చేసేది హోమ్ బీపీ మానిటరింగ్.
అంటే పేషెంట్ ఇంటి దగ్గరే ఆటోమేటిక్ బీపీ ఆపరేటెడ్ మిషన్స్తో ఇట్లా లెవెల్గా ఇట్లాంటి టేబుల్ మీద కూర్చొని కామ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో టీ కాఫీ ఏం తాక్కుంటా రిలాక్స్డ్గా లెగ్స్ కామ్గా పెట్టుకొని లెగ్స్ మళ్ళీ ఇట్లా క్రిస్ క్రాస్గా వేసి కూర్చోకూడదు. నార్మల్గా లెగ్స్ వేసుకొని కూర్చొని టేబుల్ మీద చేయి పెట్టుకొని బీపీ కఫ్ని కట్టుకొని ఆటోమేటిక్ రికార్డింగ్ నొక్కగానే ఒక బీపీ రీడింగ్ వస్తుంది. ఇట్లా యావరేజ్ ఆఫ్ రీడింగ్స్ ఎవ్రీ డేలో ఒక 5 to 6 రీడింగ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ మీల్ యావరేజ్ ఆఫ్ 5 to 6 రీడింగ్స్ తీసుకొని దాన్ని డాక్టర్ దగ్గరికి కూడా తీసుకురావచ్చు. దీనే హోమ్ బీపీ మానిటరింగ్ అంటాం. దాని ఇంకో పద్ధతి ఉంది, దాన్ని ఆంపులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అంటాం. ఇది హాస్పిటల్లోనే చేస్తాము. ఒక బీపీ కఫ్ ఆటోమేటిక్ బీపీ కఫ్ని పేషెంట్ చేతికి ఫిక్స్ చేసి దాని మెడలో ఒక వాక్మెన్ డివైస్ లాగా వేసేసి పేషెంట్ ఇంటికి పంపిస్తాం. పంపించినప్పుడు ఈ బీపీ మిషన్ ఏం చేస్తుందంటే పగలు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి బీపీ అదే రికార్డ్ చేస్తుంది. బీపీ రికార్డింగ్ టైంలో పేషెంట్ ఏ పని చేస్తున్నా కొంతసేపు ఆగి వెయిట్ చేయాలి. దాని తర్వాత ఆయన రొటీన్ పనులు ఐటీ ఎంప్లాయీ అయితే ఐటీ వర్క్ చేసుకోవచ్చు, న్యూస్ రిపోర్టర్ అయితే న్యూస్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. అట్లా ఆయన రొటీన్ పనులు ఆయన చేసుకోవచ్చు. నైట్ టైం ఏం చేస్తుందంటే ఎవ్రీ 1 అవర్కి ఒకసారి బీపీ రికార్డ్ చేస్తుంది. అట్లా ఒక రోజులో 40 నుంచి 50 రికార్డింగ్స్ తీసుకుంటుంది ఆటోమేటిక్ బీపీ మిషన్. దీన్నే ఆంబులేటరీ బీపీ మానిటరింగ్ అంటాం. ఈ ఒక ఆంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అనేది చాలా వరకు అండర్ యూటిలైజ్డ్ అండి. ఈవెన్ డాక్టర్స్ పరంగా కూడా చాలా వరకు దీన్ని వాడరు. ఒకటి దాన్ని మెయింటైన్ చేసే విధానము, సెకండ్ థింగ్ పేషెంట్స్ దానికి ఒప్పుకోవడం. అంటే 24 గంటలు ఒక మిషన్ మీ చేతిని పట్టుకొని టైట్గా బిగించడం, ఇవన్నీ పేషెంట్కి ఫ్యాక్టర్స్ వల్ల ఇది ఎక్కువ చేయరు. బట్ ఈ టెస్ట్ ఒక రిజల్ట్స్ చాలా బాగుంటాయి. దీనివల్ల మనకి ఒక డేలో బీపీ ఎంత వేరియేషన్ వస్తుంది, బీపీ లోడ్ ఎంత ఉంది పేషెంట్కి, ఈ లోడ్ వల్ల లాంగ్ టర్మ్లో మన కళ్ళు కానీ హార్ట్ కానీ కిడ్నీ కానీ బ్రెయిన్ కానీ డ్యామేజ్ అవుతుందా లేదా, నైట్ టైం బీపీ ఎట్లా వేరీ అవుతుంది, ఎర్లీ మార్నింగ్స్ బీపీ ఎట్లా వేరీ అవుతుంది, ఇవన్నీ మనం ఏబిపిఎం అనే మిషన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది సార్ అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి నేను ఇచ్చిన ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ సాల్ట్ గురించి మాట్లాడారు. అగైన్ సాల్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. మనం మామూలుగా ఏ పేపర్ తీసుకున్నా న్యూస్ పేపర్ తీసుకున్నా లేకపోతే గూగుల్లో కొట్టినా కూడా లెస్ దాన్ 5 grams ఆఫ్ సాల్ట్ తినాలి అని రాసుంటాం. సాల్ట్ డిఫరెంట్ అండి, సోడియం డిఫరెంట్ అండి. సో ఇప్పుడు 5 grams ఆఫ్ సాల్ట్ అంటే దాంట్లో 2 grams ఆఫ్ సోడియం ఇంటేక్ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ సోడియం కూడా 5 grams తక్కువని కాదు. సో టేబుల్ సాల్ట్ అనేది మనం ఇప్పుడు లెక్కలు తీసుకుందాం. టేబుల్ సాల్ట్ అనేది WHO గైడ్ లైన్స్ ఆర్ ఇండియన్ ICMR ఆర్ వరల్డ్ ఓవర్ గైడ్ లైన్స్ ప్రకారం ఎనీ పేషెంట్ టు లివ్ లాంగర్ లివ్ హెల్దీ లెస్ దాన్ 5 grams a day ఈస్ చాలండి, మన బాడీకి రిక్వైర్మెంట్ చాలు. సో లెస్ దాన్ 5 grams సాల్ట్ అంటే దాంట్లో 2 grams సోడియం ఉంటుంది. బీపీ డయాగ్నోజ్ అయిన పేషెంట్స్కి మనం 1 gram ఆఫ్ సోడియం తగ్గించినా కూడా 3 నుంచి 5 millimeters బ్లడ్ ప్రెషర్ తగ్గొచ్చు. సో ఇది సాల్ట్. అందువల్ల ప్రతి ఒక్కరు ఉప్పు తగ్గించుకోండి, ఊరగాయలు తినొద్దు, లేకపోతే స్టోర్డ్ ఫుడ్స్ అంటే నూడిల్ ప్యాకెట్స్, చిప్స్ ప్యాకెట్స్, ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్లో దొరికే ప్రతిదీ మీరు తీసుకొని ఇంగ్రీడియంట్స్లో చదివారంటే దాంట్లో సోడియం క్లోరైడ్ అని యాడ్ చేస్తుంటారు. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇండైరెక్ట్ సాల్ట్స్గా యాడ్ అవ్వడం వల్ల మనం తక్కువ సాల్ట్ తింటున్నాం అనుకుంటాం, కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన సోడియం ఇంటేకే మోర్ దెన్ 5 grams అవుతుంది. దట్ మీన్స్ మన సాల్ట్ ఇంటేక్ మోర్ దెన్ 10 grams, ఈవెన్ 15 grams ఆఫ్ సాల్ట్ కూడా తీసేసుకుంటాం. సో దీన్ని కట్ చేసుకోవడానికి మనం అన్నెసరీ సాల్ట్ని కుదిరినంత వరకు కట్ చేసుకోవడం హైపర్ టెన్షన్ పేషెంట్స్కి అయినా నార్మల్ వాళ్ళకైనా మంచిది. దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరు ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా వరకు ఏమంటే ఇంటికి వచ్చిన తర్వాత బయట పోయి తినడానికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. అది గోబీ అని కానీ నూడిల్స్ అని కానీ దాంట్లో వినియోగించేది అజినోమోటో సాల్ట్ ఒకటి, టేస్టెడ్ సాల్ట్ అనేది వినియోగిస్తున్నారు. అది బ్యాన్ లో ఉన్నప్పటికీ కూడా అది విరివిగా వాడుతున్నటువంటి నేపథ్యంలో నాలుగు కంట్రోల్లో ఉంటే మన ఆరోగ్యం కంట్రోల్లో ఉంటుంది అని అంటారు పెద్దలు. ఈవేళ పొద్దున నుంచి ఆఫీస్ కనో స్కూల్ కనో కాలేజీ కనో వెళ్ళి వచ్చిన వారు సాయంత్రం అయితే ఎక్కువ పానీపూరి సెంటర్స్ లో కానీ గోబీ సెంటర్స్ లో కానీ ఇట్లా ఒబెస్ కి సంబంధించినటువంటి దీని దగ్గర ఎక్కువ కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మనం సాల్ట్ గురించి మాట్లాడాం. ఇప్పుడు టేస్టెడ్ సాల్ట్ అని ఒకటి, అజినోమోటో అన్నట్టు, అంటే ఇది రుచికరంగా నాలుగు రుచి తగిలే కొద్దికి ఇంటేక్ ఎక్కువ తింటారన్న నెపంతో దీన్ని ఎక్కువ వినియోగిస్తున్నారు. సే ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉంటారంటే? సో మీరే అన్ని ఆన్సర్స్ చెప్పారు. యాక్చువల్గా నేను చెప్పాలంటే దీన్ని ఇప్పుడు ప్రెసెంట్ ఉండేది కలికాలం అంటాం మనం చెప్పాలంటే. సో ఆటోమేటిక్గా మన ఆరోగ్యాన్ని మనమే ఫస్ట్ నుంచే పాడు చేసుకున్నాము. సో చిన్నపిల్లలకైతే చిన్నప్పటి నుంచే పేరెంట్స్ తీసుకొని వెళ్తే సూపర్ మార్కెట్ తీసుకెళ్తారు, వాళ్ళు అడిగినవి కొనిస్తారు. ఒక టైంలో ఈ విధంగా సూపర్ మార్కెట్స్ లేవు. సో నేను 80s లో పెరిగిన కిడ్నీ,
సో నా టైంలో సూపర్ మార్కెట్స్లో నేను ఇంట్లో ఆహారం ఎక్కువ తినేవాడిని. బట్ ఇప్పుడు మన జనరేషన్ మన పిల్లలు తీసుకున్నారంటే ఎవ్రీడే వాళ్ళు తినేది బయట ఐటమ్సే. మనము ఏం చేస్తున్నామంటే స్విగ్గీ, జొమాటో వీటి అందుబాటులో ఉండడం వల్ల ఈజీ ఆర్డరింగ్ ఫుడ్, జస్ట్ ఒక ఫోన్ కాల్ లేకపోతే ఒక క్లిక్ ఆఫ్ బటన్లో మనకి ఫుడ్ డెలివరీ ఉంది కనుక వీఆర్ గెటింగ్ అడ్జస్టెడ్ టు ఆల్ దీస్ థింగ్స్. అండ్ దీనివల్ల మన హెల్త్ని మనమే పాడు చేసుకున్నాం. సో ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి మిజరబుల్ అండి. ప్రెసెంట్ 2024 ICMR WHO ఇండియన్ స్టడీ ప్రకారమే మనకి హైపర్ టెన్షన్ బర్డన్ తీసుకుంటే 40% ఉందండి. దాంట్లో 29% ఆఫ్ హైపర్ టెన్షన్ పేషెంట్స్ వచ్చి అసలు మనం హైపర్ టెన్షన్ ఉందని తెలుసుకోకుండా ఉండే వాళ్ళే ఉన్నారు. అంటే కళ్ళకు గంతలు కట్టినట్టు నాకు బీపీ లేదు అనుకుని బతికే వాళ్ళు 29% ఉన్నారు. ఆ 29% కాకుండా ఒకవేళ కనుక్కున్న 40%లో 12% మందికి ప్రాపర్ ట్రీట్మెంట్ పోతా ఉందండి. మిగతా మంది బీపీకి మాత్ర వేసుకున్నామని వాళ్ళు అనుకుంటుంటారు. డాక్టర్ని ఎప్పుడో ఒక 5 సంవత్సరాల ముందు కలిసి ఉంటారు. కామన్గా ఆమ్లో డిప్పినో లేకపోతే అటెన్లాలో అని గవర్నమెంట్ హాస్పిటల్లో రాసుంటారు. అదే మాత్ర సంవత్సరాల తరబడి వారు వాడతారు తప్ప నెక్స్ట్ మన బీపీ ఏంది, దానికి మెడిసిన్ సరిపోతుందా, దాన్ని ఇంక్రీజ్ చేసుకుందా తగ్గించుకుందాం అనే అవగాహన ఎవరికీ లేదు. మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఇది కూడా అడుగున్నారు నన్ను, నేను అప్పుడు ఆన్సర్ చేస్తాను. సో బీపీకి మెడిసిన్స్. సో బీపీకి అనేది నేను 5 మందులు వేసుకుంటున్నాను, నేను 3 మందులు వేసుకుంటున్నాను, నేను 1 మందు వేసుకున్నాను, ఇది ఇంపార్టెంట్ కాదండి. ఎన్ని మందులు వేసుకున్నా సరే మీ బీపీ నెంబర్ కంట్రోల్లో ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. అంతేగాని మా ఎదురింట్లో ఉండే రామయ్య 2 మెడిసిన్స్ వేసుకుంటున్నాడు, నాకు డాక్టర్ 5 మందులు పెట్టాడు, నేను వేసుకోవాలని చెప్పి ఇతను 2 మందులు తగ్గించేస్తాడు. సో అవతల పేషెంట్కు మీరు ఒకటి కాదండి, ఒక్కొక్క ఇండివిజువల్ సపరేట్ ఎంటిటీ, వాళ్ళ డిసీజ్ బర్డెన్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది. సో మీ బీపీ లోవరింగ్కి ఎంత డోస్ కావాలో అంత డోస్ మీరు వేసుకొని తీరాలి. దానికి తగ్గట్టుగానే 2 నెలలకు ఒకసారో నెలకు ఒకసారో మీ కార్డియాలజిస్ట్నో జనరల్ ప్రాక్టీషనర్నో లేకపోతే ఫ్యామిలీ ఫిజిషియన్నో కలిసి మీ బీపీ రికార్డింగ్స్ నార్మల్గా ఉన్నాయా లేదా, కంట్రోల్గా ఉందా లేదా చూసుకోవాలి. మీరు ఇంట్లో అదే విధంగా బీపీ మానిటర్ చేసుకోవాలి. సో మెడిసిన్స్ అనేవి ఇప్పుడు అద్భుతంగా మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. మంచి మెడిసిన్స్ని ప్రాపర్గా గైడ్ చేసి టైలర్ చేస్తే బ్లడ్ ప్రెషర్ అనేది ఎప్పుడూ మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సెకండ్, ఆహార పదార్థాలు. సో ఆహార పదార్థాలు తీసుకుంటే జంక్ ఫుడ్స్, సాల్ట్, అజినోమోటో గురించి అంతా సారే మాట్లాడారు. సో మనం తినాల్సింది ఏంది? ఒక డైటిషియన్ దగ్గరికి వెళ్తే పెద్ద పెద్ద డైట్ చార్ట్స్ ఇస్తారు, దాంట్లో 30 grams ఆఫ్ యాపిల్, 20 grams ఆఫ్ కోక్, ఇట్లా చేయడం కష్టం అండి. సో ఇన్ జనరల్ మనకి డయాబెటీస్ లేదు అంటే ఆల్ ఫ్రూట్స్ ఆర్ హెల్దీ, అన్ని పండ్లు తినొచ్చు. ఒకవేళ షుగర్ ఉందంటే మాత్రం ఫ్యూ ఫ్రూట్స్ మనం అవాయిడ్ చేయాలి, లైక్ మ్యాంగో, మామిడి పండు, లేకపోతే సీతాఫలం, సపోటా, జాక్ ఫ్రూట్, ఇలాంటివి అవాయిడ్ చేయొచ్చు. కానీ న్యూట్రిషియస్ ఫ్రూట్స్ ఉన్నాయండి కొన్ని, తక్కువ రేటుగా దొరుకుతాయి మార్కెట్లో. జామ పండు, పపాయ, మస్క్ మెలన్, కివి, ఇవన్నీ ఫ్రూట్స్ ఏంటంటే వీటిలో రిచ్ న్యూట్రిషన్ సపోర్ట్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, అండ్ మనకు కావాల్సిన మినరల్స్ ఉంటాయి. దీస్ ఫ్రూట్స్ విల్ బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ అండ్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కి హెల్ప్ చేస్తాయి. ఇది కాకుండా నట్స్. సో నట్స్ అనగానే ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని తినకూడదండి. ఎస్పెషలీ దీంట్లో ఆల్మండ్స్, బ్రెజిల్ నట్ యాజ్ వెల్ యాజ్ వాల్నట్, దీస్ నట్స్ సోక్ చేసుకొని తింటే దే కెన్ help you in increasing your magnesium intake as well as long term low blood pressure benefit కూడా help అవుతుంది. And all green vegetables and all green vegetables you can take in adequate portion and quantity అండి. డాక్టర్ గారు, ఇప్పుడు ప్రధానంగా మనకి బీపీని మెజర్ చేసుకోవాలా, స్పాంటేనియస్ గా 4 to 5 times చెక్ చేసుకోవాలి. హోమ్ లో ఇంట్లో కూర్చొని చెక్ చేసుకుంటారు. సో కొంతవరకు ఏంటంటే ఈ బీపీ అనేది సైలెంట్ కిల్లర్ గా మనిషిని చంపడానికి ప్రయత్నం చేస్తుంది. వన్స్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోయిన తర్వాత ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితి, మేబీ పారాలసిస్ కూడా వచ్చేవచ్చు. దాని సిమ్టమ్స్ ఎట్లా కనుక్కోవాలంటే చాలా మందికి తెలియదు, కొంతమందికి తెలిసినా కానీ తెలియనట్టు నటిస్తుంటారు. ఏం కాదులే అని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు, ఇతరత్రాలు కావచ్చు. ఇవాళ దాన్ని ఆ సిమ్టమ్స్ ని ఎలా గెస్ చేయాలి, మొహమాటాలకు పోయి అసలుకే మోసం తెచ్చుకునే విధంగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా దీనిపైన అవేర్నెస్ అనేది, క్యాంప్స్ అనేది, మెడికల్ క్యాంప్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళు కాలేజెస్ లో కానీ స్కూల్స్ లో చిన్నపిల్లలు కూడా వచ్చేస్తుంది. టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ లాగానే బీపీ కూడా చిన్నపిల్లల నుంచి కూడా షూటప్ అవుతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో కనిపిస్తున్నటువంటి ఒక పరిస్థితి. అంటే స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ ఒక మినిమం ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్స్, డాక్టర్స్ వాళ్ళకి ఏ విధంగా సిచ్యువేషన్, స్ట్రెస్ లెవెల్స్ ఏ విధంగా, ఎందుకంటే పిల్లలు అందరూ పేరెంట్స్ స్ట్రెస్ చేస్తారు, బాగా చదువుకో అంటారు,
కాలేజీకి వెళ్తే బాగా చదువుకోని అంటారు. అక్కడ వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. సో మార్క్స్ దగ్గర కూడా వారికి స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆఫీస్ దగ్గరకు వచ్చే లోపల ప్రమోషన్స్ లో కానీ వారికి వచ్చినటువంటి జాబ్ రెస్పాన్సిబిలిటీలో ప్రెజర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఫార్మర్స్ దగ్గరకు వచ్చే లోపల వారికి గిట్టుబాటు ధర వచ్చిందా లేదా, ఎక్కడో ఒక చోట వాళ్ళు పెట్టిన పెట్టుబడికి సరైనటువంటి ఆదాయం రాకపోతే అక్కడ స్ట్రెస్ లెవెల్ పెరగడానికి అవకాశం ఉంది. వీరందరికీ కూడా కామన్ ఫినామినా అనేది స్ట్రెస్. ఇక్కడ స్ట్రెస్ వల్ల వచ్చేటువంటి జబ్బులు బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, థైరాయిడ్ రావచ్చు, రకరకాల కోమార్బిడ్స్ రావడానికి అవకాశం ఉంది. సో వీటినన్నింటినీ కూడా పరిశీలన చేయడానికి ఇంట్లోనే మీరు చెప్పినట్టుగా 4-5 days 4-5 times నైట్ ఎట్లుంది, మార్నింగ్ ఎట్లుందని చెక్ చేసుకోవడానికి అదొక సిస్టమేటిక్ ప్యాటర్న్. సో వెరసి ఇంత చేస్తున్నా కానీ మన దగ్గర అంత సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా హాస్పిటల్స్? ఇప్పుడు నారాయణాద్రి హాస్పిటల్ ఉంది, ఆస్టర్ నారాయణాద్రిలో ఇక్కడ చాలా సొఫిస్టికేటెడ్ ఐటమ్స్ ఉన్నాయంటాడు. ఒక పేషెంట్ హై బీపీ హై టెన్షన్ తో మన దగ్గరకు వస్తే ఇక్కడ మన ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి? సో ఫస్ట్ మీరు అడిగింది వచ్చి సిమ్టమ్స్. సో బ్లడ్ ప్రెషర్ పేషెంట్కి ఏ సిమ్టమ్స్ ఉంటాయి, వాళ్ళు ఉన్నట్టు ఉంది లేనట్టు, లేని ఉన్నట్టు నటిస్తుంటారో అడిగారు. సో సిమ్టమ్స్ అంటే యూజువల్గా మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ హెడేక్స్తో వస్తారండి. సో హెడేక్స్ వచ్చిన వాళ్ళందరికీ మెయిన్గా సమ్ బ్రెయిన్ ఇష్యూ ఉండొచ్చు, అన్యూరిజం ఉండొచ్చు, ఆర్ సమ్ అదర్ బ్రెయిన్ ట్యూమర్స్ ఉండొచ్చు, సంథింగ్. సో హెడేక్ అండ్ బీపీ ఇన్సిడెంటల్గా పిక్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఈ బీపీ వల్ల సెరెబ్రల్ అన్యూరిజమ్స్ ఉండొచ్చు, అన్యూరిజమ్స్ రప్చర్ అయితే పారాలసిస్, స్ట్రోక్, కొన్నిసార్లు అన్కాన్షియస్ కూడా ఎమర్జెన్సీ రూమ్కి వస్తారు. హార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజువల్గా నడిచేటప్పుడు ఆయాసం, దీన్నే బ్రెత్లెస్నెస్ లేకపోతే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటారు. సో నడిచేటప్పుడు ఆయాసంతో వస్తారు, కొంతమంది ఛాతీ భారంగా ఉందని వస్తారు, కొంతమంది గుండె దడతో వస్తారు, కొంతమంది కిడ్నీ డాక్టర్ దగ్గరికి కాళ్ళ వాపులతో వెళ్తారు, అంటే కిడ్నీ ఫెయిల్యూర్, మొహం వాయడం, కాళ్ళు వాయడం, సో లేకపోతే యూరిన్ తక్కువగా రావడం, ఇవన్నీ కిడ్నీ ఫెయిల్యూర్ సిమ్టమ్స్. సో బీపీ అనేది చెప్పారు కదా మీరే చెప్పారు, సైలెంట్ కిల్లర్ అని. సో అది మన ఏ ఆర్గాన్ డ్యామేజ్ చేస్తుందో మనకి ఆర్గాన్ పూర్తిగా డ్యామేజ్ అయ్యేదాకా మనకు తెలియదండి. సో అందువల్ల ఈ సిమ్టమ్స్తో రావచ్చు. కళ్ళ పరంగా అయితే కళ్ళు చూపు తగ్గడం, కళ్ళు బ్లర్గా కనిపించడం, ఇలా మల్టిపుల్ ఇష్యూస్తో కంటిలా వేరిపోతూ ఉంటారు. ఇలాంటి ఏ పేషెంట్ ఉన్నా సరే మనం బీపీని ప్రాపర్గా రికార్డ్ చేయాలి. ఎక్విప్మెంట్ అంటే అండి ఇప్పుడున్న ప్రతి కార్పొరేట్ హాస్పిటల్స్లో దే ఆర్ ఆల్ గోయింగ్ విత్ ఏ స్టాండర్డ్ ఎక్విప్మెంట్స్ అండి. సో అన్ని దగ్గరలో వీ యూజ్ స్టాండర్డైజ్ బీపీ మిషన్స్. సో దాంతో అక్యురేట్గా పాల్పేటరీ అండ్ ఆస్కల్టేటరీ మెథడ్స్లో మనం చెక్ చేసి బీపీని వీల్ టైలర్ అండ్ అడ్జస్ట్ ద మెడిసిన్స్ అండి. ఎమర్జెన్సీకి కానీ బీపీ పేషెంట్ వచ్చాడంటే వీ హ్యావ్ ఏ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ మా దగ్గర. సో బీపీ మెడిసిన్ రాగానే బీపీ ఎంత హై ఉంది, ఒకవేళ బీపీ 2 హై ఉందంటే దాన్ని ఒక సెట్ నెంబర్కి తీసుకురావడానికి ఇంట్రావీనియస్గా బీపీ మెడిసిన్స్ ఇస్తాం. అంటే టాబ్లెట్ రూపంలో కాకుండా ఇంజెక్షన్స్ రూపంలో బీపీ మెడిసిన్స్ ఇచ్చి బీపీని మనం అనుకున్న టార్గెట్స్కి తీసుకువచ్చిన తర్వాత నెక్స్ట్ బీపీ ఇంత ఎక్కువ అవడానికి కారణమైంది, హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి బీపీ ఎక్కువైందా, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి బీపీ ఎక్కువైందా, లేకపోతే బ్రెయిన్కి సంబంధించిన వ్యాధి వల్ల బీపీ ఎక్కువైందా అని చూసుకొని ఆ అండర్లైన్ కాజ్ ట్రీట్ చేయడానికి మా దగ్గర డెడికేటెడ్ ఎమర్జెన్సీ టీమ్ ఉంది, డెడికేటెడ్ ఐసీయూ కూడా ఉందండి. సో దీన్ని బట్టి మేము నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ని అందజేస్తున్నాం తిరుపతి ప్రజానికి. అంటే ఇక్కడ బీపీ టాబ్లెట్స్ ఆపేసిన తర్వాత లేదా హై బీపీ హైపర్ టెన్షన్ వచ్చిన తర్వాత బ్లడ్ క్లాట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. బీపీ టాబ్లెట్ కి బ్లడ్ క్లాట్ కి సంబంధం లేదండి. బీపీ టాబ్లెట్స్ ఆపడం వల్ల బీపీ ఎక్కువ అయితే బ్రెయిన్ లో ఉండే రక్తనాళాలు ఏమైనా వీక్ ఉంటే అవి రప్చర్ అవుతాయండి. దీన్ని హెమరేజ్ అంటాం. సో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ పక్షవాతం ఎస్పెషల్లీ బీపీ పేషెంట్స్ ఏంటంటే హెమరేజిక్ బ్లీడ్. సో హెమరేజిక్ బ్లీడ్ వస్తే అది పేషెంట్కి లైఫ్ లాంగ్ ఒక పెద్ద బాధనే అండి. ఎందుకంటే బ్రెయిన్ మేజర్ సర్జరీ చేస్తారు బ్రెయిన్ డాక్టర్స్, సర్జరీ చేసి ఆ హెమరేజ్ని ఫిక్స్ చేయాలి. కొంతమందిలో సర్జరీ కూడా ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయిన పక్షంలో వాళ్ళు జీవితకాలం బెడ్ రిడన్ అవుతారు. అంటే బీపీ హైపర్ టెన్షన్ సివియారిటీస్ చాలా ఉంటాయి. సో దాన్ని చాలా మందికి తెలియదు, ఏముంటుంది ఏం కాదులే అనుకుంటారు. అంటే సీజనల్ గా రైనీ సీజన్ కానీ సమ్మర్, ముఖ్యంగా సమ్మర్ లో తీసుకుంటే హైపర్ టెన్షన్స్ కి సంబంధించినటువంటి వారిలో తెలియని స్ట్రోక్స్ తగులుతూ ఉంటుంది అని అంటారు. అది వాస్తవమేనా? సో హైపర్ టెన్షన్ పేషెంట్స్ ఎస్పెషల్లీ కంట్రోల్డ్ గా హైపర్ టెన్షన్ పెట్టుకుని మెడిసిన్స్ మీద ఉండేవాళ్ళు సమ్మర్ లో కొంచెం కేర్ఫుల్ గానే ఉండాలి. మీరు అడిగినట్టు కొంతమంది డయోటిక్స్ అనే మెడిసిన్స్ వేసుకుంటా ఉంటారు, బీపీ తగ్గించడానికి వాడతామండి. అది ఈ డయోటిక్స్ వేసుకునే వాళ్ళలో ఏమవుతుందంటే బాడీలో ఉండే ఉప్పు నీరు మెడిసిన్ కొంచెం బయటకు పంపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఆ సమయంలోనే ఈ వేసవి టైంలో ఎండల్లో తిరగడము, వేడి ఎన్విరాన్మెంట్లో ఉండడం వల్ల ఆల్రెడీ మన బాడీలో ఆ మెడిసిన్ డిహైడ్రేట్ చేస్తూ ఉంటుంది మనల్ని. వీళ్ళు ఎండలో తిరగడం ఎక్కువ డిహైడ్రేట్ అవడం వల్ల వాళ్ళు
లో బీపీ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇంటేక్ ఆఫ్ వాటర్ అంటే ఇక్కడ బీపీ పేషెంట్స్కి వచ్చేటప్పుడు అది కిడ్నీ పైన ఎఫెక్ట్స్ చూపిస్తున్నటువంటి నేపథ్యంలో అంటే కొంతమందికి ఏంటంటే మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందని డాక్టర్ 5 grams 10 grams 15 grams డిపెండింగ్ ఆన్ ద బాడీ ఆఫ్ ద పేషెంట్ సజెస్ట్ చేస్తే వీళ్ళు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకేసారి అన్ని మందులు వాడేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, నిదానంగానే వాడుకుందాం అన్నటువంటి ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కావచ్చు. ఈ 2 అంశాలు ఉంటాయి. డాక్టర్ మనకి ఎక్కువ డోస్ పెడతారు, ఆ డోసుని తగ్గించుకుందాం. అంటే జనరల్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారానికి సంబంధించో 10 రోజులకు సంబంధించో మెడికేషన్ చేస్తారు. దాంట్లో తీసుకునేది 5 రోజులకు మాత్రమే తీసుకుంటారు. తగ్గితే చూద్దాము ఎందుకు మెడిసిన్స్ వేస్ట్ చేసుకుని, కానీ డాక్టర్ ఆలోచించే పెడతారు. ఎందుకంటే డాక్టర్ చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఎదుటి ఒక పేషెంట్ ఒక స్టేటస్ ని బట్టి 10 days కి మాత్రమే పెడతారు. కానీ 10 days కి ఎందుకు 5 రోజులు వాడుకుంటే చాలనేటువంటి వారు కూడా ఉంటారు. అంటే పొదుపు చర్యలు అనుకోవచ్చు, లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ రియాక్షన్స్ వల్ల కూడా కావచ్చు. సో వెరసి తగ్గించి మెడిసిన్స్ తీసుకుంటే వచ్చే ప్రమాదాలు ఎంతవరకు ఉంటుంది? సో ఇది యూజువల్ గా మీరు చెప్పిన పాయింట్ ఆల్మోస్ట్ ఒక 10 మందిలో 5-6 మంది పేషెంట్స్ ఈ విధంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. దీంట్లో పేషెంట్ తప్పుతో పాటు డాక్టర్ తప్పు కూడా ఉందని నేను చెప్తాను. యాక్చువల్లీ ఐఎమ్ కాంట్రడిక్టింగ్ మై సెల్ఫ్. సో డాక్టర్గా నా బాధ్యత ఏంటంటే పేషెంట్ని కౌన్సిల్ చేయాలి. సో పేషెంట్ కౌన్సిలింగ్ ప్లేస్ ఎ కీ రోల్ అని బ్లడ్ ప్రెషర్. ఎందుకంటే ఏ మనిషి అయినా సరే ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ వేరు, ఒక అనారోగ్యం వచ్చింది అనగానే వాళ్ళ ఆలోచన వాళ్ళ జీవన విధానం మారిపోతుంది. సెకండ్ థింగ్, వాళ్ళకి ఫ్యామిలీలో మల్టిపుల్ ఇబ్బందులు ఉంటాయి, ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల మందులు కొనాలన్నా మందులు మింగాలన్నా ఒక బాధ ఒక ఆలోచన ఉంటుంది. సెకండ్ థింగ్, అనవసరమైన యాడ్స్ గూగుల్లో ఈ మెడిసిన్కి ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అవన్నీ ఐటీ ఎస్పెషల్లీ వీళ్ళు చదవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ నాకు ఇంత డోసు రాయించాడు, నేను ఇంత డోసు ఎందుకు మింగాలి, నేను తగ్గించి మింగిది చూస్తాను అని వాళ్ళంటే వాళ్ళే సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఇది ఒక రకమైన గ్రూప్ ఉంటుంది. ఇవన్నీ మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే మన క్లినిక్లోనే ఒక 5 minutes స్పెండ్ చేసేది ఇంకొక 5 minutes ఎక్స్ట్రా 10 minutes ఎక్స్ట్రా కౌన్సిలింగ్ అనే చేయాలి. లేదు మనం బిజీ ప్రాక్టీషనర్గా ఉన్నప్పుడు అట్లీస్ట్ వీ మస్ట్ హ్యావ్ ఏ సపరేట్ హైపర్ టెన్షన్ కౌన్సిలర్. సో బీపీ మెడిసిన్స్ ఎలా మింగాలి, బీపీ మెడిసిన్స్ ఒక రోల్ ఏంది, ఏ టైంలో వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, డైట్ ఏంది అని డైట్ కౌన్సిలర్ విత్ హైపర్ టెన్షన్ కౌన్సిలర్ ఉంటే ఇంకా బెటర్ అండి. వెస్ట్రన్ వరల్డ్లో మనకి ఈ కౌన్సిలర్స్ అనే వాళ్ళు అవైలబుల్గా కూడా ఉన్నారు. సెకండ్ థింగ్, ఈ కౌన్సిలర్స్ ఏం చేస్తారంటే పేషెంట్ని ఫాలో చేస్తారు. ఇప్పుడు డాక్టర్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారు, సో ఎవ్రీ 3rd day or 4th day పేషెంట్కి కాల్ వెళ్తుంది, లేకపోతే ఒక మెసేజ్ వెళ్తుంది, సో మెడిసిన్స్ వేసుకుంటున్నారా లేదా ఒక రిమైండర్ లాగా. సో మన టిపికల్ హ్యూమన్ మైండ్ సెట్ ఏంటంటే మనం ఎవరో ఒకరు రోజు చెప్తా ఉండాలి. చిన్నప్పుడు మన అమ్మ నాన్న చెప్తారు లేరా ట్యూషన్కి వెళ్ళరా, అట్లా మనకి ఎవరో ఒకరు మనకి చెప్పాలి. ఆ విధంగా కౌన్సిలర్స్ రోల్ అది అనమాట. ఇప్పుడు చాలా వరకు ఫార్మా కంపెనీస్ ముందుకు వస్తున్నాయండి హైపర్ టెన్షన్ ప్రోగ్రామ్స్. ఈవెన్ నేను నా క్లినిక్స్లో చేస్తున్నాను. సో మన ఫార్మా కంపెనీ కౌన్సిలర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఫోన్ చేసి మెడిసిన్స్ వేసుకుంటున్నారో లేదా అన్ని చేసి నాకు సెట్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు. సో ఈ విధంగా మనము పేషెంట్ కాంప్లైన్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు. అంటే ఒక డ్రాప్అవుట్స్ ఒక 10 మందికి మనం బీపీ మెడిసిన్ స్టార్ట్ చేస్తే ఇంతకుముందు 5 మంది వేసుకోకపోతే ఈ విధంగా చేయడం వల్ల 10 మంది వేసుకోరేమో కానీ 8 మంది దాకా మనం అక్యురేట్గా వేసుకోవడం చేయొచ్చు. ఇప్పుడు కాయిన్ ఒక సైడ్ మాట్లాడాం, అంటే దానివల్ల మెడికేషన్ చేస్తే ఎలా ఉంటుంది, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నటువంటి కాయిన్ వన్ సైడ్ మాట్లాడాం. మరి కాయిన్ అనదర్ సైడ్ వ్యాయామం, స్ట్రెస్ ఫ్రీ మెడికేషన్, మెడిటేషన్ ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి, దానిపైన కూడా మాట్లాడతాం. ఈవేళ ఎంతవరకు ఎక్సర్సైజ్ కి సమయాన్ని కేటాయించాలి, ఆహార అలవాట్లు ఏ విధంగా మార్చుకోవాలి? సో హైపర్ టెన్షన్లో మనము ప్రీ హైపర్ టెన్షన్ అంటాం, స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అంటాం. నా పరమైన ప్రాక్టీస్ పరంగా అయితే నేను ఇన్ని రోజులుగా ఆల్మోస్ట్ నేను జనరల్ ఫిజిషియన్గా ప్రాక్టీస్ చేసి కార్డియాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. గత 10-15 సంవత్సరాలుగా నేనైతే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఫిజికల్ యాక్టివిటీ, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, డైట్కే ఇస్తానండి. ఫస్ట్ దాంతో ట్రై చేసిన తర్వాత ఐ విల్ గో ఫర్ మెడిసిన్. దీన్నే యూట్యూబ్ ఛానల్స్లో ఆయుర్వేదిక్ కానీ ఇనానీ కానీ వీళ్ళు న్యాచురోపతి వాళ్ళు చెప్పేది క్యాష్ చేసుకుంటుంటారు. బట్ దీంట్లో కూడా ఒక డాక్టర్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద కట్ ఆఫ్. మనం ఏ మార్క్కి వెళ్ళిన తర్వాత ఇంకా దీనికి మించి మనం డైట్ లైఫ్ స్టైల్ ట్రై చేయకూడదు, ఎప్పుడు మెడిసిన్స్ స్టార్ట్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే 50% మెడిసిన్ గ్రోత్ బీపీ కంట్రోల్, అదర్ 50% పేషెంట్ ఏం కృషి చేస్తున్నాడు అంటే తన స్ట్రెస్ లెవెల్స్ని తను ఎలా తగ్గించుకుంటున్నాడు, తన వ్యాయామంకి తను ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు. ఇప్పుడు తీసుకుంటే ఎగ్జాంపుల్ నేనైనా తీసుకోండి, లేకపోతే మన
న్యూస్ రిపోర్టర్ సార్ అయినా తీసుకోండి, వీళ్ళందరూ మన జీవనశైలి ఎట్లుంటుంది, మనం బిజీ లైఫ్ దేని ఎంత పరిగిస్తున్నామో మనకే తెలియట్లేదు. మార్నింగ్ లేస్తాము, లేవగానే ఇంట్లో ఒక 10 బాధ్యతలు ఉంటాయి. ఆ 10 బాధ్యతలు ఫాస్ట్గా నిర్వర్తించి మన వర్క్కి పరిగిస్తూ వెళ్తాము. వర్క్లో అంతా అయిన తర్వాత అక్కడ 10 మందిని మనము స్ట్రెస్ ఉంటుంది, ఈరోజు ఒక టార్గెట్ ఉంటుంది, ఈరోజు ఒక టాస్క్ ఉంటుంది. ఈ టార్గెట్స్ అన్ని అచీవ్ చేసే లోపల సాయంత్రం అయిపోతుంది. మెంటల్గా అలసిపోతాం. అలసిపోయి ఇంటికి రాగానే ఇంక ఎక్సర్సైజ్ చేయడం ఎవరికి కుదరట్లేదు. దీని నుంచి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్వాన్స్ థింకింగ్ మనం వెళ్ళాలి. ఇదే వెస్ట్రన్ పీపుల్ చేస్తున్నారు. వాళ్ళు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది పెట్టుకుంటారు. అంటే వాళ్ళు ఒక పాయింట్ వరకే స్ట్రెచ్ అవుతారు, కానీ ఆ పాయింట్ నుంచి స్ట్రెస్ అవ్వరు. ఎస్పెషల్లీ మీరు ఫ్రాన్స్ ఇలాంటి కంట్రీస్ కానీ విజిట్ చేశారంటే మీరు ఎక్కడ ఆటోమొబైల్ వెహికల్సే చూడండి. మెజారిటీ ఆఫ్ దమ్ విల్ గో బై సైకిల్. ఈవెన్ పెద్ద పెద్ద రినౌండ్ డాక్టర్స్ కావచ్చు, ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు, ఆర్ కంట్రీని రూల్ చేసే పొలిటీషియన్స్ కావచ్చు, ఎవ్రీవన్ యూజ్ సైకిల్ అండి. సో దే నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ దే నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్. ఇఫ్ యూ టేక్ ఎ ఫ్రెంచ్ ఇండివిజువల్, you hardly see obesity in them. But if you take an Asian population, especially Asian American population, obesity చూసారంటే మనలో 50% ఉంది. Because we are all adjusted to this sedentary lifestyle. ఒకలాంటి మన జీవనశైలి మనమే స్పాయిల్ చేసుకున్నాం. దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? ఎవ్రీ డే ఒక 1 hour మనకంటూ మనం టైం స్పెండ్ చేసుకోవాలి. ఆ టైంలో మీరు ఏమన్నా చేసుకోండి, యోగా అన్నా చేసుకోవచ్చు, డ్యాన్స్ చేసుకోవచ్చు, స్విమ్మింగ్ చేయండి, లాన్ టెన్నిస్ ఆడండి, లేకపోతే రన్నింగ్ చేయండి. సో మల్టిపుల్ యాక్టివిటీస్ అండి, ఏదైనా చేయొచ్చు. అంతేగాని ఎవరో ఒక ట్రైనర్ యూట్యూబ్లో వీడియో పెట్టాడు 50 kilos ఎత్తాలి, 60 kilos ఎత్తాలి, లేకపోతే ఒక సెలబ్రిటీ 100 kilos ఎత్తాడు స్ట్రెంత్ ట్రైనింగ్ అని, ఇట్లా ఫన్నీ థింగ్స్ చేసి సడన్ కార్డియాక్ డెత్లు వీటిలోకి వెళ్ళడం కంటే రొటీన్ టైం టెస్టెడ్ ఎక్సర్సైజ్ అండి. బాడీని మన అన్ని జాయింట్స్ ఫ్లెక్సిబుల్గా ఉన్నాయా లేదా, దట్ కెన్ బి డన్ విత్ సింపుల్ యోగా. యోగా ఇష్టం లేదనుకుంటే సింపుల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం. దాని తర్వాత వచ్చి కార్డియోని, హౌ టు ఇంటెన్సిఫై యువర్ కార్డియాక్ కెపాసిటీ. సో యూ మస్ట్ రన్. సో జాగింగ్, రన్నింగ్, ఈ రెండు మీకు ఇష్టం లేదు అంటే డాన్స్ కంటిన్యూస్గా చేస్తారు కనుక డాన్స్లో కూడా యూ విల్ ఇంక్రీజ్ యువర్ హార్ట్ రేట్ టు వన్ ఎక్స్టెంట్. ఆర్ స్విమ్మింగ్, వెరీ గుడ్ ఎక్సర్సైజ్ అండి. లేదు లాన్ టెన్నిస్, ఒకవేళ మీరు ఒక ఎలైట్ క్లబ్లో మెంబర్ ఉన్నారనుకోండి, యూ కెన్ ప్లే ఆల్వేస్ లాన్ టెన్నిస్. ఇలాంటి స్పోర్ట్స్ని ఎంచుకోవడం వల్ల వీ కెన్ ఇంక్రీజ్ అవర్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ కెపాసిటీ. ఫుడ్ కూడా అనుకున్నాం. ఫుడ్ అంటే మనం మాట్లాడాం అనుకుంటాం. ఫుడ్ ఏముందండి, మనం ఆటోమేటిక్గా ఇప్పుడు జంక్ ఫుడ్ అనేది తినడం మానేయాలి. నైట్ 7 తర్వాత మనం ఏం తినకూడదండి. నాకు తెలిసినంత వరకు 7 to మార్నింగ్ 8 బ్రేక్ఫాస్ట్ వరకు ఏం తినకపోతే సో కాల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి అందరూ పేజీలు లెక్చర్ ఇస్తున్నారు. అదేం లేదు. ఇప్పుడు టిపికల్గా మీరు ఒక జైన్ కమ్యూనిటీని తీసుకోండి, వాళ్ళకి 7 o'clock తర్వాత ఏం తినరు, ఫాస్టింగ్ లాగా ఉంటారు. సో టిపికల్గా మనం అదే ఫాలో అవ్వచ్చు. ఈవినింగ్ 7కి మన డిన్నర్ అయిపోవాలి అండ్ యువర్ డిన్నర్ మస్ట్ నెవర్ బీ హెవీ డిన్నర్. బట్ మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే ఉదయం లేట్గా లేస్తాం, హడావిడిలో బ్రేక్ఫాస్ట్ తక్కువ తింటాం, వర్క్లో పడి లంచ్ తక్కువ తినడం వల్ల ఇంటికి వెళ్ళి ఒక రాజభోగం లాగా డిన్నర్ తింటాం. సో మనం ఆపోజిట్ చేస్తున్నాం. సో అవర్ డే మస్ట్ స్టార్ట్ విత్ ఎ గుడ్ బ్రేక్ఫాస్ట్, లైట్ లంచ్ అండ్ లైట్ డిన్నర్. సో దీంట్లో ఏం తినొచ్చు ఏం తినకూడదు అని చెప్పడానికి ఆల్మోస్ట్ ప్రతి న్యూస్ పేపర్లు అదే చెప్తున్నారు, ప్రతి యూట్యూబ్ ఛానల్ అదే ఉంది. మళ్ళీ నేను అదే చెప్పి బోర్ కొట్టేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ అపోహలు అనర్థాలు రెండు వస్తాయి. ఇప్పుడు కొంతమంది మీరేమో ఎంబీబీఎస్ చదివి పీజీ చేసి దాంట్లో అన్ని కూడా ఒక స్పెషలైజ్డ్ సిస్టమ్తో మీరు వెళ్తారు. కొంతమంది స్పెషలైజ్డ్ సిస్టమ్స్లో వెళ్లకుండానే యూట్యూబ్ పెట్టుకునేసి వాడి ఇష్టానుసారం వాళ్ళు ఏదో కథలన్నీ చెప్తారు, దాన్ని వీళ్ళు నమ్మడానికి ప్రయత్నం చేస్తారు. సో బీపీ తగ్గించుకోవాలంటే ఇవి తినండి అవి తినండి అనేసి చెప్తారు. మరి కొంతమంది అయితే కొబ్బరి నూనె తాగండి, కూలింగ్ చేయండి అని చెప్తుంటారు. ఇది ఎంతవరకు ప్రభావం చూపడానికి? ఇది అపోహలు అనొచ్చా, అనర్థాలు అనొచ్చా, ఇన్ఫాక్చుయేషన్స్ అంటే యూట్యూబ్ చూసేటువంటి వాళ్ళు కానీ యూట్యూబర్స్ కూడా పబ్లిక్ లైఫ్ని స్పాయిల్ చేస్తారని అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. యూట్యూబ్ వల్ల ఎంత బెనిఫిట్ ఉందో అంతే హార్మ్ కూడా ఉంది. సో చాలా మంది యూట్యూబ్ చూడడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు, చాలా మంది కొత్త వ్యాధులు తెచ్చుకుంటున్నారు, అనర్థాలకు దారితీస్తుంది. అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా చాలా మంది యూట్యూబ్లో వాళ్ళు ప్రాపర్ క్వాలిఫికేషన్ ఉన్నట్టు చూపించుకొని లెక్చర్స్ ఇస్తున్నారు. బట్ మన మైండ్ సెట్ ఏంటంటే అండి, ఎక్కడైనా సరే ఒక ప్రాపర్ పద్ధతికి మనం ఎప్పుడు అలవాటు కాము, అట్రాక్ట్ కాము. అలా ఉండడం వల్లే మన భారతదేశంలో ఈ బాబాలు కానీ ఈ వీళ్ళందరూ ఎక్కువ అవుతున్నారు. వీళ్ళందరూ ఎక్కువ అవుతున్నారంటే కారణం ఏంటంటే జనాలు మంచి మార్గాన్ని ఎప్పుడు ఎంచుకోవట్లేదు, ఏది చెడు మార్గం ఉంటుందో దాంట్లో పోతున్నాం. సో అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ని
ఒక లిమిట్ వరకే చూడాలి. దాంట్లో మీకు ఏది అవసరమైన ఛానల్ ఏది అనవసరమైన ఛానల్ అనేది మీరు నిర్ధారించుకునే స్టేజ్కి మీరు వెళ్ళాలి. సో దీన్ని మీకు ప్రమోట్ చేయడానికి ఆల్రెడీ చాలామంది క్వాలిఫైడ్ డాక్టర్స్ లెక్చర్స్ ఇస్తున్నారు. మీకు గూగుల్లో మంచి లిటరేచర్ ఉంది. ఇప్పుడు ఇంకా రిఫైన్డ్గా చాట్ జీపీటీ ఇలాంటి కొత్త యాప్స్ రావడం వల్ల ఆ యాప్లో మీ క్వశ్చన్ ఇవ్వగానే అట్లీస్ట్ ఒక 50 to 60% అప్రాపరేట్ ఆన్సర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. దాన్ని నేను 100% ఫాలో అవ్వమని చెప్పట్లేదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ నాట్ ఫర్ ఏ హ్యూమన్, ఇట్ ఈస్ ఫర్ స్టూపిడ్స్. సో మనం ఒక స్టూపిడిటీ లెవెల్లోకి వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ. సో ఏఐని ఎంతవరకు వాడుకోవాలి ఎంతవరకు వాడుకోకూడదు అనేది కూడా మీకు తెలియాలి. సో ఇది చిల్డ్రన్ లెవెల్ నుంచే మనం ప్రోత్సహించాలి. సో కంప్లీట్ ఏఐ డిపెండెంట్ అయినా కూడా ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి హారిబుల్. సో ఏఐని ఎంతవరకు వాడుకోవాలి ఏఐని ఎంతవరకు వాడుకోకూడదు, మీడియాలో ఏది తీసుకోవాలి మీడియాలో ఏది తీసుకోకూడదు. బుక్ రీడింగ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. సో బుక్ రీడింగ్ని మీ ఇంట్లో పిల్లలకి ప్రోత్సహించండి. మీరు బుక్స్ చదవండి. లాట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. సో వాటిని డౌన్లోడ్ ఇంతకు ముందర బుక్ కొనుక్కోవాలి. ఇప్పుడు యూట్యూబ్లో ఇప్పుడు గూగుల్లో పీడిఎఫ్ అవైలబుల్ ఉంది. యూ కెన్ డౌన్లోడ్ ద పీడిఎఫ్. మీరు చదివితే పిల్లలు చదువుతారు. ఈ విధంగా మనకి ట్రూ వాల్యూస్ ఉండే బుక్స్ ఉన్నాయి, వాటిని చదువుకోండి. కానీ ఒకరు చెప్పేది వినాల్సిన అవసరం లేదు. ఫైనల్ గా డిస్కషన్ క్లోజ్ చేసే లోపల ఇవాళ 2025 థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ వాయిస్ వింటున్నటువంటి ప్రేక్షకులు, సో ప్రేక్షకుల కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? సో హైపర్ టెన్షన్ అనేది ఒక ఏదో క్యాన్సరో లేకపోతే ఇంకేదో ఒక పెద్ద జబ్బులాగా నేను అనుకోవద్దండి. సో బీపీ అనేది సర్వసాధారణమైన వ్యాధి. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న జీవన శైలికి బీపీ బర్డెన్ తక్కువ ఉండేది. బట్ ప్రెసెంట్ మనం బతికే వరల్డ్ వచ్చి చాలా వరస్ట్ అయిన వరల్డ్లో బతుకుతున్నామండి. వీఆర్ రన్నింగ్ బిహైండ్ ఫ్యూ థింగ్స్ అండ్ దాన్ని అవాయిడ్ చేయడం కూడా చాలా వరకు కష్టం ఇప్పుడున్న జనరేషన్లో. సో ఒకటి మన బీపీని ఎర్లీగా ఎలా పికప్ చేసుకోవాలి. ఫస్ట్ బీపీ రాకుండా అరికట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అవన్నీ సేపు మాట్లాడుకున్నాం. బీపీ వచ్చింది, సో వచ్చిన తర్వాత భయపడవద్దు. సో దేర్ ఆర్ వెరీ గుడ్ మెడిసిన్స్ అవైలబుల్ ఇన్ మార్కెట్. సో బీపీ మెడిసిన్స్ వాడచ్చు. నెంబర్ ఆఫ్ పిల్స్ ఎక్కువ ఉంటే ఇంతకుముందు సపరేట్ మాత్రలుగా వాడాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్స్ వచ్చాయి. 3-4 టాబ్లెట్స్ కలిపి ఒకే టాబ్లెట్గా కూడా ఇప్పుడు ఫార్మా కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. బట్ దీంట్లో చాలా మెడిసిన్స్ ఏవి క్వాలిటీ మెడిసిన్స్ ఏవి క్వాలిటీ లేని మెడిసిన్స్ అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అది మీరే డిసైడ్ అవ్వాలి. స్టాండర్డ్ కంపెనీ ఉండే మెడిసిన్స్ వాడడం బెటర్ ఎప్పుడైనా సరే. అది సపోజ్ మీరు రాసిన డాక్టర్ని కూడా క్వశ్చన్ చేయొచ్చు. సో నాకు మీరు బ్రాండ్ నేమ్ రాయొద్దండి, దాంట్లో ఉండే సాల్ట్ రాయండి, నేనే స్టాండర్డ్ మెడిసిన్ కొనుక్కుంటాను మంచి మెడికల్ షాప్లో కూడా క్వశ్చన్ చేసే రైట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ పబ్లిక్ ఉందండి. సో దట్ ఈస్ వాట్ నేషనల్ గవర్నమెంట్ ఈస్ రికమెండింగ్, దట్ ఎవ్రీ డాక్టర్ మస్ట్ రైట్ బ్రాండ్ నేమ్ రాసినా కూడా దే మస్ట్ రైట్ ద సాల్ట్ అండ్ డోస్ ఇన్ దట్. సో మీరు దాని నుంచి భయపడద్దు నాకేదో డాక్టర్ ఎక్కువ డోస్ పెట్టేశారని. అండ్ డాక్టర్ ఆ డోస్ పెట్టాడంటే ఆయన సైంటిఫికల్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేసి పెట్టుంటాడండి. ఇన్ కేస్ మీకు ఆల్వేస్ ఎప్పుడైనా సరే ఆ డౌట్ వచ్చిందంటే మీ అంతటా మీరు డెసిషన్ తీసుకోవద్దు. ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెకండ్ ఒపీనియన్ తీసుకొని కావాలంటే డెసిషన్ తీసుకోండి. కానీ మీ అంతటి మీరే మందులు మానేయడం, మందులు ఎక్కువ వేసుకోవడం, మందులు తక్కువ వేసుకోవడం చేయొద్దండి. బీపీ మెడిసిన్స్ కాకుండా ఇప్పుడు నూతన టెక్నాలజీ కూడా వచ్చిందండి. దీన్ని రీనల్ డీనర్వేషన్ థెరపీ అంటాం. అంటే ఏంటంటే బీపీ మందులు 5కు మించి ఎక్కువ మందులు వాడే పేషెంట్స్కి బీపీ కంట్రోల్ లేదంటే కాలు గుండా ఒక కెథెటర్ తీసుకెళ్ళి కిడ్నీకి పోయే రక్తనాళాల్లో ఉండే నర్వ్స్ని ఒక అబ్లేషన్ కెథెటర్ తీసుకెళ్ళి దాన్ని బంద్ చేస్తాం. బంద్ చేయడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీ అండి మీ బీపీ రెగ్యులేషన్లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఆ రెగ్యులేటరీ మెకానిజంని మేము ఆల్టర్ చేయడం వల్ల 5 మెడిసిన్స్ వేసుకునే వాళ్ళు సింగిల్ టాబ్లెట్ కూడా మారచ్చు. అంటే కొంతమంది భయపడతా ఉంటారు, నాకు 6 మెడిసిన్స్ పెట్టేశారు మా సారు, సో నేను ఎలా చేయాలి అని. అప్పుడు దానికి కూడా ఇప్పుడు డిసీజ్ బర్డెన్ తగ్గడానికి నూతన టెక్నాలజీస్ చాలానే వస్తున్నాయి. సో ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు మోర్ లైటనింగ్. సో మీకు ఎప్పుడు ఒక లైమ్ లైట్ అనేది ఉంది. సో యూ మస్ట్ మీట్ యువర్ ప్రాపర్ డాక్టర్ అండ్ యూ మస్ట్ కీప్ యువర్ బ్లడ్ ప్రెషర్ అండర్ అక్యురేట్ లెవెల్స్ టు లివ్ లాంగర్ అండ్ హెల్దీ. చూసారుగా ఇప్పటి వరకు కూడా డాక్టర్ అభిషేక్ గారు ఇచ్చినటువంటి వాల్యుబుల్ సజెషన్స్. సాధారణంగా డాక్టర్ అందుబాటులోకి రారు. మనం కోరిన నేపథ్యంలో మన కోసం సిటీ కేబుల్ ప్రేక్షకుల కోసం ఒక హాఫ్ అన్ అవర్ పాటు తన అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. వాళ్ళు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అంటే ఒక రోగం మనకు వచ్చే లోపల ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సింది చాలా అవసరం ఉంది. వాళ్ళు ఒత్తిడిని జయించాలి. లేదు ఒకవేళ ఒత్తిడికి గురైనప్పుడు అపోహలు అనర్థాలకు పోకుండా యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చేటువంటి ట్రీట్మెంట్స్ ని ఫాలో కాకుండా
దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించి సరైనటువంటి ఔషధాలు వినియోగించుకున్నప్పుడు ఆరోగ్యంగా జీవితకాలం కొంత ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉందనేసి డాక్టర్ చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇది వాటి డిస్కషన్. రేపు మరో అంశంపై మళ్ళీ కలుగుతాం. అందరికీ నమస్కారం.